హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే నేను ఒక డిఐవై అయితే చేయబోతున్నాను అనమాట, అండర్ బడ్జెట్తో. సో ఒక రౌండ్ టేబుల్ అయితే చేయబోతున్నాను ఇంట్లోనే. సో అది ఎలాగ చేశాను, ఎటువంటి మెటీరియల్స్ యూస్ చేశాను అన్నీ మీకు ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మా పక్కన వాళ్ళు వుడ్ వర్క్ అయితే చేయించుకొని కొన్ని వేస్ట్ అయిపోయిన మెటీరియల్ అయితే ఇచ్చారనమాట, ఏమన్నా యూజ్ అవుతుందని. సో నేనైతే థింక్ చేసి ఒక టేబుల్ చేద్దాం అనుకున్నాను. సో ఈ విధంగా వుడ్ ఉంటుంది కదా, సో సేమ్ సైజులో ఉన్న వుడ్ని నేను లెగ్స్ లాగా యూజ్ చేసి అయితే ఒక టేబుల్ అయితే తయారు చేశాను. ఇన్ కేస్ మనకు సేమ్ సైజు లేకుంటుంటే ఆచార్ దగ్గరికి వెళ్ళి మనం సేమ్ సైజులోకి కట్ చేయించుకోవచ్చు లెగ్స్కి. ఇంకా రౌండ్ టేబుల్కి అయితే మన దగ్గర వుడెన్ ప్లాంక్స్ ఉంటే అవి అవి వుడెన్ ప్లాంక్స్ తీసుకొని రౌండ్గా కట్ చేయించుకోవచ్చు. ఇక్కడ నాకు ఏంటంటే వాళ్ళు పిఓపికి వాడారనమాట. సో అదే రౌండ్ ప్లాంక్ ఒకటి వాళ్ళ దగ్గర వేస్ట్గా ఉంటే నేను అది కూడా తీసుకున్నాను. సో ఆ విధంగా లెగ్స్ ఈ పిఓపి రౌండ్ దాంతో నేను ఆచార్ దగ్గరికి వెళ్ళి డ్రిల్స్ అయితే చేయించుకున్నాను అనమాట. సో ఈ విధంగా నాకు ఒక క్యూట్ టేబుల్ అయితే రెడీ అయింది. సో ఇది పిఓపితో చేయించుకున్నాను కాబట్టి పైన రౌండ్ది వాటర్ పడితే అంత సేఫ్ కాదు. సో నేను అందుకనేసి ఇట్లా స్టిక్కర్ అయితే మీషోలో అయితే తీసుకున్నాను, వాల్ స్టిక్కరు. అదైతే యూస్ చేసేసి అంటించేసి ఒక డెకరేటివ్ పీస్ లాగా చేసి ఇది నేను పూజా మందిరంలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ అక్కడ నాకు వాటర్ ఏం పడకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ నేను కొంచెం మార్బల్ థీమ్ లుక్గా ఉంటుందని చెప్పి ఈ రోజ్ కలర్ క్రిస్టల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. సో ఇన్ కేస్ వాటర్ ఏమన్నా తొల్లదు, ఇక్కడ తొలినా కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అప్పుడు టేబుల్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ ఈ షీట్ నాకు 156 రూపీస్ 190 ఎంతో పడింది, లింక్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నాకు మొత్తం కూడా యూస్ అవ్వలేదు కదా ఈ టేబుల్కి, సో హాఫే అయిందనమాట. సో నాకు ఈ హాఫ్ షీట్ అండ్ ఆచార్ దగ్గర డ్రిల్లింగ్కి ఒక 100 రూపీస్కి అయితే ఈ టేబుల్ హ్యాపీగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్టిక్కరింగ్ అయితే చేసేద్దాం. సో 2 పర్సన్స్ ఉంటే నీట్గా స్టిక్కర్ తీసేసి మనం స్టిక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టిక్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా స్టిక్ చేయాలి, లేకపోతే ఇట్లా ఎయిర్ కొంచెం గ్యాప్ కానీ వచ్చే ఎయిర్ ఫిల్ అయిపోయి ఒక లైన్స్ లాగా పడిపోతుంది అనమాట. అది కొంచెం చూసేదానికి బాగోదు. సో ఇక్కడ మీరు చూసారు కదా కొంచెం ఎయిర్ వచ్చేసింది, అందుకని అట్లా లైన్స్ లాగా వచ్చేసింది. సో మనం మెల్లగా పేస్ట్ చేసుకుంటా ఉంటే చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా మేము స్టిక్ అయితే చేసేసి ఇంకా ఎక్స్ట్రాస్ వచ్చేసి ఇంకా రౌండ్ టేబుల్ కాబట్టి కిందకైతే అంటించేసాము. సో ఫైనల్గా ఈ విధంగా అయితే మన స్టూల్ రెడీ అయిపోయిందనమాట. సో కృష్ణాష్టమి రోజు కృష్ణుని పెట్టయితే చుట్టూత ప్రసాదాలు డెకరేషన్ పెట్టయితే వాడుకోవచ్చు అనేసి నేను ఇక్కడ కృష్ణాష్టమి రోజు అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా రిమైనింగ్ ఏదైనా ఫెస్టివల్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.